హాయ్ రైతన్నలు. ఫార్మర్ డాటర్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్ వరల్డ్. ఫ్యాషన్ అంటే రైతు తన పొలంలో సేద్యం చేస్తూ వచ్చినటువంటి పంటను ఫ్యాషన్గా చూపించాలి అని నేను ఆ విధంగా టైటిల్ పెట్టాను. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు పొలాలు. వర్షాకాలం వచ్చింది, సేద్యం చేశాను. సేద్యం చేసినప్పుడు చేలు ఎంత నల్లగా ఉన్నాయో చూడండి. కొన్ని సేద్యం చేయలేదు, అక్కడక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి. ఆ కలుపు మొక్కల ద్వారా విత్తనాలు ఏర్పడి మరీ బీడవుతుంది. అందుకని ఇక్కడ వచ్చేసరికి రైతు ఎప్పుడు నేల తల్లిని నమ్ముకొని సేద్యం చేస్తూ వచ్చినటువంటి దిగుబడితో తింటూ వాటిని ఎట్లాంటి కల్మషం లేకుండా మరి ఒక సంవత్సరమైన మంచి దిగుబడి వస్తుంది అని నీళ్ళ తల్లినే నమ్ముకొని పంట పండిస్తూ ఎదురు చూస్తూ. హాయ్ ఫార్మర్ డాటర్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ వరల్డ్. అమ్మమ్మ కాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో బందెను తయారు చేయడం అనేది ఎలా? చింతపిక్కలను 3 రోజులు నానబెట్టాలి. పాత పేపర్ ముక్కలను 2 రోజుల పాటు నానబెట్టాలి. చింతపిక్కలు నానబెట్టిన వాటిని బాగా రుబ్బి పొయ్యి మీద కాచి జిగురును తయారు చేయాలి. పాత పేపర్స్ను ఆ జిగురును వేసి రెండింటిని మళ్ళీ కలియ రుబ్బాలి. రుబ్బినటువంటి దాన్ని బందెన తయారవుతుంది. అలా తయారైనటువంటి బందెనను వచ్చేసరికి కొత్త బుట్టలు లేదా చాటలు, గంపలు, చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకోవచ్చు. బొమ్మలు కూడా తయారు చేసుకోవచ్చు. అలానే పాత చాటలు, పాత గంపలు ఎదురు పోయిన వాటికి ఈ బందెన పూసి గట్టిగా తయారు చేస్తారంటే ఇసుక కారకుండా లేదా గింజలు కారకుండా వాటిని పూత పూస్తారు. అవి నీట్గా ఉంటాయి. అప్పుడు పూర్వకాలంలో అలా రీయూజ్ చేసేవారు. వెల్కమ్ టు ఫార్మర్ డాటర్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్ వరల్డ్ వ్లాగ్. మేము కూడా మామిడికాయ పల్లి నిల్వ పచ్చడి చేశాను. ఈ ఊరికాయ నేను యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ ఇయర్ కొత్తగా చేశాను. చూడడానికి కలర్ బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ మామిడికాయ పల్లి నిల్వ పచ్చడికి కావలసినటువంటి కొలతలు ఇక్కడ నేను టైప్ చేశాను, వాటిని చూడండి. పల్లెటూర్లలో రైతులు నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటారు. కారణం ఏమిటి అంటే పొలాలకు వెళ్ళినప్పుడు అన్నం పప్పుతో పాటు ఊరగాయలు, రసము, మజ్జిగ ఇలా తీసుకెళ్తూ ఉంటారు. వాటితో పాటు కంపల్సరీగా ఊరగాయ తీసుకెళ్తారు. ఊరగాయ అడుగుతారు కూలోళ్ళు, ఊరగాయ తేలేదా అని. అందు ఉద్దేశంతోనే ఊరగాయలు కూడా పెడుతూ ఉంటారు. కానీ మేము ఎప్పుడు ఈ మామిడికాయ పల్లి ఊరగాయ పెట్టలేదు. ఈ ఇయర్ పెట్టాను. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను వ్లాగ్ చేస్తాను.